నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవి కుమార్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ, అంటే సంతానలేమి ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. మొదటగా సంతానలేమి అంటే ఏంటి అనేది మెయిన్గా తెలుసుకుందాము. సంతానలేమి అంటే మనకు సంవత్సరం మ్యారేజ్ అయిన పెళ్ళైన సంవత్సరం తర్వాత కూడా సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు ఎలాంటి మనకు కాన్సెప్టివ్ పిల్స్ వాడకుండా మనకు పిల్లలు కలగకపోయినట్లయితే మనం సంతానలేమిగా పరిగణిస్తామండి. ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో మనకు అబ్బాయిలలో ఎలా ఉంటుంది, లేడీస్లలో ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇప్పుడు మెయిన్గా తీసుకున్నట్లయితే సంతానలేమి ప్రాబ్లమ్స్ మనకు మగవారిలో ఫస్ట్ డిస్కస్ చేద్దామండి. మేల్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అబ్బాయిలలో మెయిన్గా తీసుకున్నట్లయితే మనకు మెయిన్ స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్పర్మ్ కౌంట్ అనేది ఎంత ఉండాలి, అలాగే మొటిలిటీ ఎంత ఉండాలి, అలా మెయిన్గా వాటిలో ఎంత మనకు పస్ సెల్స్ ఏమైనా ఉన్నాయా స్పర్మ్ సెమినాలిసిస్లో, ఇవన్నీ మనం ఒకసారి చూడాలండి. ఫస్ట్ మనకు అలిగోజూస్పర్మియా అలాగే ఎజూస్పర్మియా అంటామండి. ఇప్పుడు ఎజూస్పర్మియాలో ఏంటంటే మనకు టోటల్ స్పర్మ్ కౌంట్ అనేది నిల్ ఉందనుకోండి, అసలు కౌంట్ అనేది లేదు, మొటిలిటీ అనేది లేదు, 0 ఉందనుకోండి, వాటిని మనం ఎజూస్పర్మియాగా పరిగణిస్తాము. అలాగే కొంతమందిలో ఏమవుతుంది, కౌంట్ అనేది 5 మిలియన్స్ కౌంట్ కానీ అలాగే మన 3 మిలియన్స్ కౌంట్ కానీ కొంతవరకు కౌంట్ అనేది ఉంటుందండి. వాళ్ళను అలిగోజూస్పర్మియా అంటాము. అంటే మన హోమియోపతి ట్రీట్మెంట్లో ఎలా ఉంటుందంటే ఈ కౌంట్ అనేది మనకు ఒక 5 మిలియన్స్ 10 మిలియన్స్ కౌంట్ ఉందనుకోని వాళ్ళకి 40 మిలియన్స్ కౌంట్ వరకు కూడా మనం హోమియోపతి మందుల ద్వారా మనం పెంచుకోవచ్చు, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. అలాగే 0 మిలియన్ కౌంట్ ఉందనుకోండి, ఎజూస్పర్మియా కేసెస్లో ఏంటంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. అంటే టోటల్ కౌంట్ అనేది నిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెంచడం అనేది చాలా కష్టంగా ఉంటుందండి. అలాంటి వాళ్ళలో కూడా కొంతమందిలో సక్సెస్ అయిందండి. ఎజూస్పర్మియా కేసెస్లో కూడా కొన్ని కేసెస్ అంటే మ్యాక్సిమం 30 to 40% సక్సెస్ రేట్ ఉందండి. కానీ అలిగోజూస్పర్మియాలో అంటే కౌంట్ అనేది ఒక 10 మిలియన్స్ కౌంట్ 15 మిలియన్స్ కౌంట్ ఉన్న వాళ్ళలో చాలా మనకు 60 to 70% సక్సెస్ రేట్ ఉందండి. కాబట్టి ఇన్ఫర్టిలిటీ మన అబ్బాయిలలో మనకు మేల్ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే మనకు స్పర్మ్ కౌంట్ చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు వాళ్ళలో ఉన్న హైడ్రోసిల్ ప్రాబ్లం ఏమైనా ఉందా, అలాగే మెయిన్ అల్ట్రాసోనోగ్రఫీ స్క్రోట్రమ్ టెస్ట్ చేయించాలండి. ఆ స్కానింగ్లో ఏమవుతుందంటే మనకు వెరికోసిల్ ప్రాబ్లం ఏమైనా ఉందా. వెరికోసిల్ అంటే మనం స్పర్మ్ ఎంటర్ అయ్యే నాళం అండి. ఆ నాళం చాలా నారోగా ఉందనుకోండి, స్పర్మ్ బయటకు రావడానికి కష్టంగా ఉంటుంది. అలాంటి వెరికోసిల్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3ల గ్రేడ్ బట్టి ఆ వెరికోసిల్ ప్రాబ్లమ్స్ మనము చూడొచ్చండి. ఆ వెరికోసిల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి ఆపరేషన్ లేకుండా మన ఆ వెరికోసిల్ ప్రాబ్లమ్స్ కూడా మన హోమియోపతి విధానంలో మనం కొంతవరకు తగ్గించుకోవచ్చండి. కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ వెరికోసిల్ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనకు వాళ్ళకు స్పర్మ్ ఫ్రీగా మూవ్ అయిపోయి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేజర్గా తీసుకున్నట్లయితే ఈ వెరికోసిల్ ప్రాబ్లం కానీ, హైడ్రోసిల్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మన హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉంటాయండి. వాటి కరెక్ట్గా మనం మందు వాడుకుంటే మనకు పర్మనెంట్గా అంటే మనకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే చాలామందిలో ఏంటంటే మనకు ఎక్కువ ఈ స్పర్మ్ కౌంట్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటి, వాళ్ళకు అబ్బాయిలలో సంతానలేమి ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ అంటే మెయిన్ లైఫ్ స్టైల్ అండి. వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ విధానం వల్ల, అంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల వల్ల, ఆహార నియమాల వల్ల, వీటి వల్లనే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. మేజర్గా తీసుకున్నట్లయితే కనుక ఎక్కువ జంక్ ఫుడ్స్ తిన్న వాళ్ళలో, ఎక్కువ మన ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో, ఎక్కువ డ్రింకింగ్, ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో, అలాగే స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. కొంతమందిలో ఏమవుతుంది అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది తగ్గిపోవడము, కొంతమందిలో లేడీస్లో ఉండే హార్మోన్స్ మన అబ్బాయిలలో కూడా పెరిగిపోవడము, ప్రొజెస్టరాన్ హార్మోన్ అనేది డెవలప్ అవ్వడము, ఇలాంటి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మన హోమియోపతిలో ఏంటంటే వీటికి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న ప్రాబ్లమ్స్కు మనం స్వాస్థ్య పరిష్కారం అనేది చేయొచ్చు. మనకు హోమియోపతిలో ఏంటంటే ఇప్పుడు మన క్లినిక్లో వైభవ్ హోమియోపతి క్లినిక్లోనండి, ఇందులో మన కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటే ఏంటి అంటే వాళ్ళ యొక్క మనిషి యొక్క లక్షణాలు, అంటే మనం అందరూ ఏం చేస్తుంటామంటే డిసీజ్ సంబంధించిన మందే ఇస్తుంటాం. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉంది, వాళ్ళకు ప్రాబ్లం సంబంధించిన మెడిసినే ఇస్తుంటాం. కానీ హోమియోపతి విధానంలో ఏమవుతుందంటే కాన్స్టిట్యూషనల్ థెరపీ విధానంలో వాళ్ళకు మేజర్గా వాళ్ళ డిసీజ్తో పాటు వాళ్ళ ఆలోచనలు కూడా మందిస్తామండి. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ మానసిక ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ సూటబుల్ అవుతుంది అనేది మనం చూడాలండి. మనం ఏ మెడిసిన్స్ పడితే ఆ మెడిసిన్స్ మన హోమియోపతిలో ఇచ్చినట్లయితే కనుక మనకు రిజల్ట్ అనేది ఉండదు.
వాళ్ళకు సూటబిలిటీ మెడిసిన్ పడితేనే మాత్రమే వాళ్ళకు రిజల్ట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి హోమియోపతిలో ఏంటంటే మనకు ప్రతి మనిషికి ఒక మెడిసిన్ ఉండదండి. ఎందుకంటే వాళ్ళ అలవాట్లు వేరే ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఆలోచనలకు సంబంధించిన వరకే మనము ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. కాబట్టి మనకి ఇటు మన సైకలాజికల్గా వాళ్ళకు, అలాగే ఫిజియలాజికల్గా, అలాగే మన డిసీజ్ పరంగా, అలాగే ఆలోచనల పరంగా 2 రకాలుగా మనం మెడిసిన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇన్ఫర్టిలిటీలో మనకు సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తుంటారు, కొంతమంది ఐవీఎఫ్కి వెళ్తుంటారండి, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్కి వెళ్తుంటారు. వాటి వల్ల కూడా కొంతవరకు సక్సెస్ రేట్ ఉంటుందండి. వాటి వల్ల కూడా సక్సెస్ కాని వాళ్ళు మన హోమియోపతిలో మెడిసిన్స్ వాడక సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది. కాబట్టి ఐవీఎఫ్ కానీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ కానీ వీటి ద్వారా కూడా మనకు ఎక్కువగా రిజల్ట్ అనేది కనిపించదు. మనం ఏం చేయాలి మొదటగా అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మళ్ళీ అందులో పాటు ఏమవుతుంది, చాలామందిలో కూడా లేట్ మ్యారేజెస్ ఎక్కువ చేసుకుంటుంటారు. ఆ లేట్ మ్యారేజ్ వల్ల కూడా ఈ ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయండి. అంటే మనకి ఇప్పుడు 28 సంవత్సరాలు 26 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవాల్సింది వాళ్ళు 35-36 సంవత్సరాలకు అలా పెళ్లి చేసుకున్నారనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ దాంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈ సంతానాలు ఏమి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి వీలైనంత వరకు లేట్ మ్యారేజెస్ కూడా అవాయిడ్ చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారు, పేరెంట్స్ ఏం చేస్తుంటారు, పిల్లలను బాగా చూసుకున్నామా, మంచిగా చదివించామా, ఎక్కువ వాళ్ళకు మంచి లైఫ్ ఇచ్చామా అని ఆలోచిస్తుంటారండి. కానీ మేజర్గా ఏంటంటే వాళ్ళ యొక్క ఆహార పదార్థాలు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో కూడా చూడాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టే ఆఫ్టర్ మ్యారేజెస్ తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది తెలుస్తాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, మన మ్యారేజ్ తర్వాత అనేక రకాల లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకు హెల్త్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. వాటితో పాటు ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో చాలామందిలో కూడా ఎక్కువగా ఫిజికల్ అనేది ఎక్కువ లేదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోయింది. అంటే మానసిక శారీరకంగా వాళ్ళ పని అనేది తగ్గిపోయింది. ఎక్కువగా మెంటల్ వర్క్ అనేది ఉంటుంది, మైండ్ రిలేటెడ్ వర్కే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలండి. ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీ అనేది వాకింగ్ చేయడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఇలాంటి వల్ల కూడా మన బాడీలో ఉన్న హార్మోన్స్ అనేటివి కరెక్ట్గా పనిచేస్తాయి. దాని మూలంగా మనము ఈ ఇన్ఫర్టిలిటీ నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకసారి మీకు ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ఇలాంటి స్పర్మ్ కౌంట్ ప్రాబ్లమ్స్లో తక్కువగా ఉన్న, వెరికోసిల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించండి. మా క్లినిక్ వచ్చేసి ఓల్డ్ బోయినపల్లి ఉంటుందండి. అలాగే వీటి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చండి. నమస్కారం అండి.